ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ సమస్యల గురించి వచ్చింది. ఆ సమస్యలు మా సమస్యలు అయితే ఉంటాయి క్లియర్ చేసింది. ఇప్పుడు 4 నెలల్లో క్లియర్ చేసింది, సమస్య అయిపోయింది. అయితే ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మడానికి గతంలో 2008లో డిఎస్సీ వేసినప్పుడు 52,655 టీచర్ పోస్టులు ఒకే డిఎస్సీలు వేసి ఇప్పటివరకు ఇండియా రికార్డు చరిత్ర. ఒక డిఎస్సీలో ఇన్ని పోస్టులు ఎప్పుడు వేయలేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి 2008 డిఎస్సీలో ఆ రోజు దామోదర రాజనరసింహ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 52,655 టీచర్ పోస్టులు ఒకే ఒక డిఎస్సీ భర్తీ చేసింది. మన ఈ దద్దమ్మలు, ఈ నియంతలు ఈ 9.5 ఏళ్ల పాలన ఉంచి ఈయన ఎన్నేసిండు, ఒక 9,000 టీచర్ పోస్టులు వేసిండు. వేసి ఒక టర్మ్లో భర్తీ చేయలే. ఈయన 2014 జూన్లో ఈయన అధికారంలోకి వస్తే, ప్రభుత్వం వస్తే 2017 లేచిండు. 3 సంవత్సరాల 3 నెలల తర్వాత 2017 సెప్టెంబర్లో టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇటువంటి కథలు పడుతుంది. వేసిండు, వేసి మళ్ళీ అట్ని భర్తీ చేయలే. 19-20లో భర్తీ చేసిండు. అంటే ఎన్నికలు అయిపోయినాక భర్తీ చేస్తాను. అంటే ఒక టర్మ్ పదవి కాలం 5 ఏళ్ళు ముగిసిన దాకా ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయని దద్దమ్మ ఉండి ప్రపంచం భూమి మీద అంటే అదొక కేసీఆర్. ఇలా ఆయన కొడుకు వచ్చి ఓట్లాడికి సిగ్గుపడాలి కొంచెం అన్న. నువ్వు బయటకు వచ్చి ఓట్లాడన్నా అదేమన్నా అర్థం కావట్లేదు. కానీ కొంచెం సిగ్గుపడండి కేటీఆర్ గారు. మీరు మా నిరుద్యోగులు ఓట్లాడడానికి ఇంకేమన్నా అడుక్కోరు. 7 సంవత్సరాలు సఫర్ చేసేది. ఇంకోటి 2012లో గ్రూప్ 1 మొత్తం కూడా అదేంటి పేపర్ లీకేజ్ చేసేసి వేరే దేశాలలో పేపర్ పంపించేసి ఫీకి తర్వాత గ్రూప్ 2లో కూడా మొత్తం మీ చెల్లె కూడా అవకతవకలు చేసిందని నిజామాబాద్ జిల్లాలో మొత్తం అంత 2012 డిఎస్సీ వేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 21,353 టీచర్ పోస్టులు వేసారు. అంటే ఏ డిఎస్సీలో కూడా మీరు 10 ఏళ్ళకు 10,000 నింపలేకపోయారు. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఒకసారి డిఎస్సీ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 50,000, 20,000, 30,000 ఆ రకంగా డిఎస్సీ ఉంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం నిరుద్యోగుల పక్షం నిలిచారు. ఈరోజు రాగానే మా సమస్య 100%. ఇంకో విషయాలు ఏమున్నాయన్నా, గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది, గ్రూప్ 3కి సంబంధించి పెంచాలని డిమాండ్ ఉంది. 100% దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది, నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఆ విషయం గురించి చెప్తానా, దాని గురించి కూడా. ఎందుకంటే దీని గురించి జరిగినప్పుడు ఇలా స్వతంత్ర అభ్యర్థిని అని చెప్పేసి అని బయటికి వెళ్ళి అసలు విషయం పెట్టి మళ్ళీ టార్గెట్ చేసి మాట్లాడే వ్యక్తి గురించి ఆయన ఏం చేసిండు, ఒకరోజు ఫోన్ చేసిండు, ఇట్లా మంత్రి గారు పిలుస్తున్నారు వెళ్ళాలని చెప్పని పోయినాం. ఆయన సమక్షంలో పోయినాము. ఆడు తీసుకెళ్ళింది ఎవరు, బల్మూరి వెంకటన్న తీసుకెళ్ళిండు. ఇలా బల్మూరి వెంకటన్న టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. బల్మూరి వెంకటన్న విద్యార్థులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన 100% కట్టుబడి, ఆయన నుంచి కూడా శంకించేది లేదు. ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగుల పక్షాన్ని చాలా ఫైట్ చేస్తున్నాడు చెప్తున్నాడు. అసలు ప్రభుత్వం ఫైట్ చేసిన పనే లేదు. రేవంత్ రెడ్డి గారే బల్మూరి వెంకటన్న పెట్టాడు, తీసుకురా అని చెప్పన్నాడు. తీసుకురా అన్నాడు. బల్మూరి వెంకటన్న ఆ రోజు తీసుకెళ్తే ఇదే ప్రత్యర్థి, నేను ఇంకా కొంత 4 పిల్లలు, అదే మా డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ కృష్ణ గౌడ అన్న అంతా కలిసి ఒక 6 కలిసి మంత్రి గారు శ్రీధరబాబు ఇంటికి దోమలు కూడా వెళ్ళినాం. ఆయన గంట సేపు కూర్చొని సమస్య లేనిది ఏ మంత్రి మీ ప్రభుత్వంలో కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నిస్తున్నా చెప్పండి. హరీష్ రావు గారు మీ పాలనలో మేము ఇదే కోకాపేటలో హరీష్ రావు గారింటికి వెళ్తే పొద్దున 5ంటికి తయారై మేము ఒక 10 మందిని తయారై 2 కార్లు తీసుకొని ఆడిపోతే మేము పోయి 1-2 గంటలు కూర్చుంటే ఆడ పక్కకు అన్నం తినిపోరు అనేది. ఆడిపోతే చిన్న కమ్మిస్తే చూడకుంటే వెళ్ళిపోయేది. ఏనాడు చూసినా ఇలా ఫోన్లు చేసి ఫోన్లలో కాల్ చేసి సిగ్గుపడాలిగా మీరు కొంచెమన్నా. ఈ ఫోన్లలో మాట్లాడి మాకు ఓటు ఏంటి అడుకోవడానికి ఇంటికి రండి ఉన్న అన్నం వేస్తాం అడుకోవడానికి వస్తే ఓట్లు అడగకండి దయచేసి. మాకు సిగ్గు అనిపిస్తుంది మీరు అడుగుతుంటే. 10 మీరు 1,00,000 ఇచ్చినా మీకు ఎవరేరు. అదే ఈ ప్రభుత్వం వచ్చి కాలేదు. ఈ రోజున మంత్రిమండలిలో ప్రతి ఒక్కరు ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళకుండా ముందే వాళ్ళే ఇలా బల్మూరి వెంకటన్న నిరుద్యోగులను పిలిచి నిరుద్యోగుల సంఘాల నుంచి రండి 10 మంది రండి తీసుకెళ్లి మంత్రి గారు శ్రీధరబాబు ఇంటికి తీసుకెళ్లి గంట సేపు చర్చ జరిగి తీర్చి కూర్చోబెట్టి శ్రీధరబాబు గారు స్వయం అడిగారు, బాబు తమ్ముడు నీ సమస్య ఏంది, ఇది కదా ప్రభుత్వం చేయాల్సిన పని. ఇలాంటి ప్రభుత్వం మీద కమిటీ చేస్తే నిర్ణయం తీసుకుంటారా అంటే ఒక కమిటీ చేస్తే ఇక్కడ ఇది వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి పోస్టులు వచ్చేసినాయి చూసుకోండి. చిన్న విషయము, ఇప్పుడు ఇట్లా కమిటీ వేస్తానే తీసుకొచ్చి నిరుద్యోగులను పిలిపించి చర్చలు జరిపి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అంత చేసినాక అందులో కూర్చొని బయటకు వచ్చి నీకు దురదృష్టం ఉండబట్టే బయటకు వచ్చేసి మళ్ళీ కాదు అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ వేరే ధర్నాచౌక్ దగ్గర ఉన్నప్పుడు కూడా
కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా కోదండ రెడ్డి గారు మేము ధర్నా చేసినాం మా పోస్టర్ గురించి చేస్తాం. ఆయన 78 ఏళ్ళ వయసులో కోదండ రెడ్డి గారు వచ్చి మీ సమస్య ఏందని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. సెక్రటరీ జిఐడి డిపార్ట్మెంట్ లో మొత్తం కూడా కంప్లీట్ వివరించి ఇవాళ ఇంకొక విషయం ప్లస్ వాళ్ళు వచ్చి మన సమస్య కూడా తెలుసుకున్నారు. ఇంకొక విషయం చెప్పాలి. మేము ఇదే 100 రోజుల లోపే సరే ప్రభుత్వం అయినప్పటికీ కూడా చేస్తున్నప్పటికీ కూడా యాదగిరిగుట్ట నుంచి పాదయాత్ర పెట్టాం. నడుచుకుంటూ వస్తే యాదగిరిగుట్టలో పాదయాత్ర స్టార్ట్ చేయగానే అక్కడ ఎమ్మెల్యే గారు బీర్లా ఐలన్న గారు వచ్చారు. వచ్చి మేము పరిసరాను మద్దతు తెలిపి అరే మీ వ్యతిరేకంగా పార్టీ చేస్తున్నాం అన్న వచ్చినట్టే తమ్ముడు ఏం లేదు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనుకుంటే ఏముంటుంది దీన్ని ఆయన మాకు మద్దతుకు వచ్చేసి ముఖ్యమంత్రి గారికి మీరు అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య ఆయన మాకు మద్దతుకు వచ్చి పాదయాత్రకు వచ్చి మద్దతుకు వచ్చి లేబట్టి ఉన్నాడు. తమ్ముడు మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా నేనున్న పోరని చెప్పి పంపించాడు. 2-3 సార్లు ఫోన్ చేసాడు. మధ్యాహ్నం ఫోన్ చేసాడు, నైట్ ఫోన్ చేసిన పరిష్కరించారు. ఇది కదా ప్రజాప్రభుత్వం అంటే. నాకు ఆయన అంటాడు కాబట్టి ప్రజాప్రభుత్వం అంటే ఎడ కనిపించింది అంటే మరి నాతో తిరిగితే కనిపిస్తుంది ప్రజాప్రభుత్వం అంటే ఇదే కదా.